తెలంగాణ కమలవనంలో ఏం జరుగుతోంది? ఇక్కడ అధికారం చేపట్టాలని బీజేపీ అధిష్టానం తెలుస్తుంటే రాష్ట్ర నేతలు మాత్రం మరొకటి ఆలోచిస్తున్నారా? రాష్ట్ర కమిటీల సభ్యులు, మోర్చా లీడర్స్ కేవలం పార్టీ కార్యాలయానికే హత్తుకుపోతున్నారా? పేరుకు రాష్ట్ర స్థాయి లీడర్స్, పనిలో మాత్రం ఉలుకు పలుకు ఉండటం లేదట. కింద స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడి పట్టు సాధించకుండా కేవలం పార్టీ ఆఫీస్, పెద్ద నేతల చుట్టూ ప్రదక్షిణలకే పరిమితమవుతున్నారా? నేతల తీరు అధ్యక్షుడికి తలనొప్పిగా మారిందా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతుంది? తెలంగాణ కాషాయ పార్టీలో నేతల తీరు రాష్ట్ర నాయకత్వానికి అంతుచిక్కటం లేదా? నేతల వ్యవహార శైలితో రాష్ట్ర అధ్యక్షుడు విసిగిపోయారా? అందుకే రాష్ట్ర కమిటీ సభ్యులపై పార్టీ రథసారథి రామచంద్రరావు అసంతృప్తితో రగిలిపోతున్నారట. తెలంగాణ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కేంతవరకు ఏదో చించేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యాలయం గడప దాటటం లేదట. సొంత నియోజకవర్గాల్లో జనంలోకి వెళ్లక ఇటు పార్టీ కార్యక్రమాల్లో తూతూమంత్రంగా పాల్గొని మమా అనిపిస్తున్నారట. కానీ మీడియాలో ఫోటోల్లో కనిపించడానికి అధ్యక్షుడి పక్క నుంచి కదలటం లేదట. గ్రౌండ్లో క్యాడర్ని సమన్వయం చేయటం మానేసి కేవలం మీడియా ముందు మెరిస్తే చాలు అనుకుంటున్నారనే విమర్శలు బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులపై వెల్లువెత్తుతున్నాయట. రాష్ట్ర నాయకత్వం చేపట్టే ప్రజా పోరాట కార్యక్రమాల్లో వచ్చి ఫొటోస్ దిగామా, వెళ్లిపోయామా అన్న చందంగా కొంతమంది నేతల తీరుందంటూ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీకి అనుసంధానంగా ఉండే మోర్చాల పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చర్చ సైతం పెద్ద ఎత్తున జరుగుతోంది. గల్లీలో పోరాడాల్సిన నేతలు పార్టీ కార్యాలయంలో వారికి కేటాయించిన క్యాబిన్లకే అతుక్కుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అనుబంధ మోర్చాలు చేపట్టే కార్యక్రమాల్లో పట్టుమని 100 మంది కార్యకర్తలు కూడా పాల్గొనకుండా మమా అనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 100 మందిని సమీకరణ చేయలేని విధంగా మోర్చాల అధ్యక్షుల పరిస్థితి ఉందట. దీంతో రేపు పోలింగ్ బూత్ల వద్ద 1000 మందిని ఎలా మేనేజ్ చేస్తారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయట. మోర్చాల అధ్యక్షులు జిల్లాల్లో తిరగటం మానేసి అధ్యక్షుడి మెప్పు పొందే ప్రదక్షిణల పోటీలో బిజీగా ఉన్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. రాబోయే పురపాలక, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అయినా పార్టీ నేతలు గ్రౌండ్ లెవెల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని క్యాడర్ కోరుకుంటున్నారట. నేతల మధ్య అంతర్గత విభేదాలను పక్కన పెడితే పార్టీకి మైలేజ్ వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు సొంత నియోజకవర్గాల్లో పట్టు లేకుండా గాలిలో మేడలు కట్టేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అయ్యాక చూసుకుందాం అనే నిర్లక్ష్యపు నిద్రలో పలువురు నేతలు మునిగిపోయారట. యుద్ధం రాకముందే ఆయుధాలు సిద్ధం చేసుకోకపోతే రేపు రణక్షేత్రంలో కుప్పకూలటం ఖాయమంటూ కార్యకర్తలు మండిపడుతున్నారట. అధికారమే లక్ష్యమని చెప్పుకుంటున్న పార్టీకి ఇలాంటి నత్తనడక, సీరియస్నెస్ లేని నేతలు పార్టీకి భారంగా మారుతున్నారంటూ క్యాడర్ గుర్రుగా లోలోపల మదనపడుతున్నారట. ఒకవైపు తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందేనని హైకమాండ్ ఆదేశాలు జారీ చేస్తోంటే తెలంగాణ బీజేపీ నేతల తీరు మాత్రం అధిష్టానం పెద్దలకి తలనొప్పిగా మారిందనే చర్చ లేకపోలేదు. పార్టీకి నూతన రథసారథి నితిన్ నబీన్ సిన్హా రాకతోనైనా పార్టీ నేతలు కలిసిమెలిసి సమన్వయంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారా? రాష్ట్రంలో వరుసగా ఎన్నికల హడావుడి నేపథ్యంలో పార్టీ నేతలు ఇప్పటికైనా చురుగ్గా పనిచేయాలనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కమలదళం పార్టీలో నేతలంతా పార్టీ కార్యాలయానికి, పార్టీ కార్యక్రమాల్లో ఫోటోఫోజులకే పరిమితమైతే సగటు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకనైనా రాష్ట్ర కమిటీ నేతలతో కమల సారథి పరుగులు పెట్టిస్తారా, లేదంటే పని చేయని వారిని పక్కకు తప్పిస్తారా? రాబోయే మున్సిపల్, కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీ నేతలంతా సెటరైట్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.